a children's skit. Okay, I would like to request all of you guys sitting in the audience to be really quiet, because if you have to perform on this stage, it is very difficult. If people are moving around, you won't understand until you get on the stage. Alright, the children's skit is called Hello Doctor by Buffalo Grove Boys. Two doctors treating different kinds of patients. This is the scene. So, enjoy. హలో హలో డాక్టర్, మా అబ్బాయి షేవింగ్ బ్లేడ్ మింగేశాడు. అలాగా, నేను వెంటనే బయలుదేరుతున్నాను. అంత అర్జెంట్ ఏమీ లేదు డాక్టర్, నేను ఆల్రెడీ ఎలక్ట్రిక్ రేజర్తో షేవింగ్ చేసుకున్నాను. మరి ఇంకా నాకెందుకు ఫోన్ చేయడం? ఏంటి బాబు, ఏంటి నీ ప్రాబ్లం? నాకు ఒళ్ళంతా చాలా దోదగా ఉంది డాక్టర్, చాలా ఇబ్బందిగా ఉంది. ఏదైనా మెడిసిన్ ఇవ్వండి. ఇది డైలీ 2 times తాగు. దురదలు తొందరగా తగ్గిపోతాయా ఇది వేసుకుంటే? లేదు, నీ నెయిల్స్ బాగా పెరుగుతాయి. ఇప్పుడు హాయిగా స్క్రాచ్ చేసుకో. నొప్పి నొప్పి డాక్టర్. ఎక్కడ బాబు నొప్పి? వాళ్ళంతా నొప్పి. What do you mean? ఒళ్ళంతా నొప్పి. కొంచెం కరెక్ట్ గా చెప్పు బాబు, నొప్పి ఎక్కడో? అక్కడ ముట్టుకున్న నొప్పి. ఏది? ఇక్కడ ముట్టుకో. అబ్బా నొప్పి. ఇక్కడ ముట్టుకో. అబ్బా చాలా నొప్పి. ఇక్కడ ముట్టుకో. బాబోయ్ నొప్పి. అయ్యో బాబోయ్ చంపేస్తాను డాక్టర్. నీ వేలు విరిగింది అంతే తప్ప నీకు ఇంకా ఏ నొప్పి లేదు. థ్యాంక్ యూ డాక్టర్. నమస్తే డాక్టర్. నమస్తే బాబు, బాగున్నావా? బాగుంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాను డాక్టర్? అవునులే, ఏంటి నీ ప్రాబ్లం? నాకు 2 days నుంచి పళ్ళు చాలా నొప్పిగా ఉంది, ఏమీ తినలేకపోతున్నా. అయ్యో అలాగా, ఏది ఇక్కడ కూర్చో. Let me see. నీకు ఇమ్మీడియట్ గా ఒక పన్ను పీకేయాలి, దానివల్లే ఆ నొప్పి అనుకుంటాను.
ఎస్ డాక్టర్. డాక్టర్ భరత్, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కి ఇమ్మీడియట్ గా కాల్ చేయండి. ఇక్కడ బర్డ్ ఫ్లూ పేషెంట్ ఉన్నారని చెప్పండి. ఓ, నేను 2 months బ్యాక్ చికెన్ తిన్నాను, అందుకే బర్డ్ ఫ్లూ వస్తుందా? ఐ డోంట్ థింక్ సో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నీతో పాటు మేమందరం కూడా చచ్చిపోతాం బర్డ్ ఫ్లూతో. నువ్వు ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ అంతా కంటామినేట్ చేస్తున్నావు. యు ఆర్ ఏ వాకింగ్ జెర్మ్ బాంబ్. వాట్? నేను చచ్చిపోతానా? ఆర్ యు ష్యూర్? ఇస్ దట్ వాట్ మై టెస్ట్ రిపోర్ట్ సేస్? వాట్ టెస్ట్ రిపోర్ట్? నేను లాస్ట్ వీక్ కాఫ్ అని వస్తే ఏవో టెస్ట్ చేశారు, ఎక్స్రేస్ తీశారు, మళ్ళీ ఈ రోజు రమ్మన్నారు. గుడ్. నీకు అస్సలు కంటేజియస్ డిసీజ్ లేదు. అమ్మయ్యా, నీకు బ్లడ్ క్యాన్సర్ అంతే. గుడ్. వాట్? నాకు బ్లడ్ క్యాన్సరా? What's wrong with you, my boy? When I get up after sleep, I feel dizzy for half an hour. Very simple. Okay, half an hour late గా లేస్తే సరిపోతుంది. Thank you, doctor. ఏంటండి చాలా టైర్డ్ గా కనిపిస్తున్నారు? నిన్న మీ నర్స్ ఫోన్ చేసి ఈరోజు బ్లడ్ టెస్ట్ ఉందని చెప్పింది. రాత్రి అంతా టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నా. వెరీ గుడ్. సరే కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు నీకేదో మందు ఇచ్చినట్టున్నా. ఇన్స్ట్రక్షన్ సరిగ్గా ఫాలో అయ్యావా? ఎస్ డాక్టర్. ఆ బాటిల్ పైన కీప్ ఇన్ కూల్ ప్లేస్ అని రాసింది, అందుకే తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేశా, మళ్ళీ ముట్టుకోలేదు. గుడ్. సో ఇన్స్ట్రక్షన్స్ బాగా ఫాలో అవుతున్నావు అన్నమాట. డాక్టర్ భరత్, ఈ పేషెంట్ కి బ్లడ్ టెస్ట్ చేయండి. ఆ బాటిల్ దేనికి డాక్టర్? మీ బ్లడ్ తీసుకోవడానికి. ఎక్కడ పడమంటారు? దాంతో పరుస్తారా? నాకు మీ బ్లడ్ టెస్ట్ వద్దు, మీ ట్రీట్మెంట్ వద్దు. హలో డాక్టర్, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? ఎందుకని? మీరు మా మామగారికి ఇచ్చిన మందు భలే పనిచేసింది. వెరీ గుడ్. సో ఆయన ఇక పూర్తిగా రికవర్ అయినట్టేనా? లేదండి, మీరు ఇచ్చిన మందు తాగిన వెంటనే ఆ మహానుభావుడు టప అన్నారు. ఆయన ఆస్తి అంతా ఇప్పుడు నాకే. థ్యాంక్స్ డాక్టర్. అమ్మయ్యా, కొంచెం రెస్ట్ దొరికింది. కూర్చుందాం. నేనేమన్నా తిన్న తర్వాత నాకు అస్సలు ఆకలి వేయదు, డాక్టర్. అయ్యో, అలాగా? వెరీ సీరియస్ ప్రాబ్లం. ఇదిగో ఈ పిల్స్ వేసుకో. ఎప్పుడు వేసుకోవాలి డాక్టర్? ఒకటి నిద్ర పోయాక, ఇంకోటి నిద్ర లేచే ముందు వేసుకోవాలి. చాలా థ్యాంక్స్ డాక్టర్. నేను గొప్ప డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి గురువుగారు? ఎప్పుడు ఒక విషయం గుర్తుంచుకో. ప్రెస్క్రిప్షన్ అర్థం కాకుండా బిల్ అర్థం అయ్యేలాగా రాయాలి. చాలా థ్యాంక్స్ గురువుగారు. డాక్టర్ గారు, నా బాధతో చాలా ప్రాబ్లంగా ఉంది. అందరూ నవ్వుతున్నారు. ఏదైనా మెడిసిన్ ఇవ్వరు ప్లీజ్. రోజు పొద్దున లేవగానే కొంచెం ఆవు పేడ తల మీద రాసుకోండి. వావ్, ఆవు పేడతో జుట్టు వస్తుందా? లేదు, పేడ కంపు వల్ల ఎవ్వరూ నీ దగ్గరికి రారు. బందరు కనిపించదు.
థ్యాంక్స్ డాక్టర్, ఇది చాలా మంచి ట్రిక్. ఇలాగ ఎన్ని రోజులు ఉంచుకోవాలి? ఇంకా ఇది పర్మనెంట్ గా ఉంచుకోవాలి. నేను గట్టిగా లాగినప్పుడు ఈ స్పైన్ కొంచెం ఇరిగినట్టుంది. ఓ మై గాడ్! డాక్టర్, నేను పెన్ను మింగేశాను. అయితే పెన్సిల్ తో రాసుకోండి. కానీ నా దగ్గరికి ఎందుకు రాను? కడుపు నొప్పిగా ఉంది డాక్టర్, అందుకే వచ్చా. అయ్యో అలాగా. ఇక్కడ పడుకో. Let me see. నీకు ఇమ్మీడియట్ గా సర్జరీ చేయాలి. సర్జరీయా? నాకు చాలా భయం వేస్తుంది డాక్టర్. ఎందుకు? నాకు ఇది ఫస్ట్ సర్జరీ, టెన్షన్ గా ఉంది. నాకు కూడా ఇదే ఫస్ట్ సర్జరీ. నేను నీలానే టెన్షన్ పడుతున్నానా? ఓకే, let me start. Are you sure you can do this operation safely? That's what I want to find out myself. నొప్పి నొప్పి నొప్పి. ఇక్కడ ఉంది. అసలు నొప్పి ఇప్పుడు తెలుస్తుంది డాక్టర్. అమ్మయ్యా, ఫస్ట్ సర్జరీ కూడా అయిపోయింది. డాక్టర్ భరత్, నా గ్లౌస్ ఎక్కడైనా చూసారా? Patient బట్టలు మర్చిపోయారేమో. అయ్యో, మీకు మళ్ళీ సర్జరీ చేయాలని. నన్ను మీరు వదిలేస్తే ఆ గ్లవ్స్ డబ్బులు కోడి ఇచ్చేస్తా. కానీ మళ్ళీ సర్జరీ వద్దు. ఏంటి బాబు, ఎందుకు అలా తీసుకువెళ్తున్నారు డాక్టర్స్ ని? డాక్టర్స్ ఆపారా. వీళ్ళిద్దరూ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయిన పేషెంట్స్. అయ్య బాబోయ్, సర్జరీ కూడా చేశారు వీళ్ళు. నేనేమవుతాను ఇప్పుడు? ఎవరైనా నిజం డాక్టర్ కి ఫోన్ చేయండి బాబోయ్. Awesome performance. The performers' names for this children's kit are Akhil Atluri. I'm going to ask you participants to step ahead. Akhil Atluri. Step ahead. Pranav Atluri. Abhinav Pappu. Bharat Pappu. Aniket Nutalapati. Sriniket Nutalapati. The director for this was Shri Prasad Nutalapati. Coordinators are Srimati Indra Kanala and Shri Hemant Pappu. All right, can I listen to your groups again? Group 1, go again.